హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్లో పొందగలరు. ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియో వచ్చేసి మీకు గత 2 రోజుల కాంచి అయితే మీకు పెద్ద న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అది ఏంటంటే గృహజ్యోతి పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి. అసలు ఈ మధ్యలో లాస్ట్ డేట్ వచ్చేసి మీకు February 15th అని సోషల్ మీడియాలోకి అయితే పోస్ట్ వైరల్ అవుతుంది. మీకు శాంపుల్గా ఇక్కడ చూపిస్తాను. పోస్ట్ పెట్టి ఇట్లో ప్రీ కరెంటు గృహజ్యోతి పథకానికి కసరత్తు షురు మార్గదర్శకాలు ఇవే అని ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. సేమ్ లైక్ ఇప్పుడు ఏంటంటే న్యూస్ ఛానల్ కూడా ఇక్కడ చూడండి. సో మీకు ఇక్కడ కూడా అలానే వచ్చేస్తుంది, ఇక్కడ కూడా వచ్చింది. సో ఇక్కడ ఈ న్యూస్ ప్రకారం ఏంటంటే వైట్ రేషన్ కార్డు ఉంటేనే వాళ్ళకు 200 యూనిట్స్ వరకు ఫ్రీ కరెంటు. అలాగే ఒక్క ఇంటికి 1 మీటర్కే ఈ పథకం అనేది అమలు చేస్తారు. అలాగే ఎవరైతే అద్దెదారు ఉంటారో వారికి మాత్రం అర్హులు కాదని ఈ న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అండ్ ఆల్సో మార్నింగ్ కూడా ఒక పోస్ట్ వైరల్ అయింది. 200 యూనిట్ల లోపు వాడే గృహ వినియోగదారులు మాత్రమే అర్హులు. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో 181 యూనిట్లకు వాడకం ఉండాలి. గత సంవత్సరం మొత్తం ఒక వినియోగదారుడు 500 యూనిట్లు వాడితే దానికి 10% కలిపి 600 యూనిట్లను 12 నెలలకు విభజించి నెలకు 137 యూనిట్లు ఉచితంగా ఇస్తారు. ఆ పైన వాడితే బిల్లులు లెక్క కడతారు. ఇది ఇప్పుడు వైరల్ అవుతున్న న్యూస్ ఫ్రెండ్స్. ఈ స్కీమ్ కోసం ఏంటంటే మీ దగ్గర మీ ఇంటికే వస్తారండి. ఎవరైతే కరెంట్ బిల్ అతను వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే మీ రీడింగ్ తీసుకుంటారు. తీసుకోవడంతో పాటు మీ దగ్గర రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ అండ్ మొబైల్ నెంబర్ ఇవి తీసుకుంటారు. అలాగే గుర్తుపెట్టుకోండి, లాస్ట్ డేట్ వచ్చేసి 15th అని ఈ న్యూస్ అయితే వైరల్ అయితే అవుతుంది. సో బట్ ఇక్కడ మనకి ఏంటంటే దీనికి ఒక రిప్లై కూడా వచ్చింది TSSPDCL నుంచి. మీకు అది చూపిస్తాను. ఇక్కడ చూడండి. ఇక్కడ దీనికి ఏంటంటే టెనెట్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ అండర్ ప్రపోజ్డ్ గృహజ్యోతి స్కీమ్ బిలో పోస్ట్ బై సంథింగ్ ఒక న్యూస్ ఫేక్ అని ఉంది. సో అంటే ఇంతకుముందు చెప్పిన దాంట్లో న్యూస్లో ఏముందంటే అద్దెదారులు అనర్హులు అని ఉండేది. బట్ ఇక్కడ అద్దెదారు కూడా అర్హులే అని TSSPDCL ఒక ట్విట్టర్ అకౌంట్ నుంచి అయితే మెసేజ్ వచ్చింది. మేబీ ఇంకా దీనికి సంబంధించి నేను అనుకోవడం ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్గా మార్గదర్శకాలు రాలేదని నేను అనుకుంటున్నాను. సో బట్ కాకపోతే అది ఎప్పుడు అమలులోకి వస్తుంది అనేది ఎవరు చెప్పలేరు. రేపటి నుంచి వస్తుందా, లేకపోతే 1 వీక్ తర్వాత వస్తుందా, 15 days వస్తుందో తెలియదు. కాకపోతే ఒకటి మాత్రం బాగా వైరల్ అయితే న్యూస్ ఏంటంటే వైట్ రేషన్ కార్డు, ఎవరైతే తెల్ల రేషన్ కార్డుదారులకు మాత్రం 200 యూనిట్ల లోపు ఉన్న వారికి మాత్రమే కరెంట్ ఫ్రీ అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రీసెంట్గా ఆదిలాబాద్లో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా మిగతా మార్గదర్శనం అంటే ఇప్పుడు లైక్ ఎట్లాగా రేషన్ కార్డు అడుగుతారు, ఆధార్ కార్డు అడుగుతారు, మొబైల్ నెంబర్ అడుగుతారు. ఈ 3 ఎట్లాగా ఖచ్చితంగా అడుగుతారు. కాబట్టి ఇందులో కొద్దిగా నిజం ఉంది, ఇంకొద్దిగా ఏంటంటే అది క్యాల్కులేషన్ చూసినామా గత ఏడాది అనేది అది కొద్దిగా ఫాల్స్ ఉంది. సో డిపెండ్స్, మనకి ఇంకొక న్యూస్ రావాలి కాబట్టి, అంటే అఫీషియల్ న్యూస్ అయితే రాలేదు కాబట్టి మనకు ఎప్పుడైనా తెలంగాణ CMO నుంచి అఫీషియల్ న్యూస్ వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఎప్పుడైనా కావాలంటే ఇక్కడ తెలంగాణ CMO డైల్ చేయండి, ఒక ట్విట్టర్లో మీకు కనిపిస్తుంది. అక్కడి నుంచి కనుక అఫీషియల్ న్యూస్ వస్తే మాత్రం మీరు ఇది బిలీవ్ చేయొచ్చు. ఎప్పుడైతే అఫీషియల్ న్యూస్ వచ్చేదాకా ప్లీజ్, ఎందుకంటే ఇది ఒక్కోసారి స్కామర్లు కూడా మీ ఇంటికి వచ్చి తీసుకుని పోయే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైనా చూడండి, కరెంట్ బిల్ కోసం అని వచ్చి వేరే వాళ్ళు వస్తే మాత్రం మీ డీటెయిల్స్ వాళ్ళకి ఇవ్వకండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇవాళ మీకు వీడియోలో చెప్పాల్సింది. ఒకవేళ నిజంగానే మీ ఊర్లో కనుక వాళ్ళు ఎవరైతే కరెంట్ బిల్ జనరేట్ చేసే వాళ్ళు కనుక నిజంగా వాళ్ళు డీటెయిల్స్ అడిగితే మాత్రం కింద కామెంట్ చేయండి. నిజంగా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా కూడా మనకు కూడా తెలవాలి. సో నాకని నేను అనుకోండి ఇది ఫేక్ అని నేను అనుకుంటున్నాను. బట్ మేబీ కొద్దిగా ఇన్ఫర్మేషన్ మాత్రం అప్రోప్రియేట్గానే ఉంది, అంటే నమ్మే విధంగానే ఉంది. మిగతాది మాత్రం కొద్దిగా నమ్మశక్యంగా లేదు. సో చూద్దాం. సో ఒకవేళ దానికి సంబంధించిన మార్గదర్శకాలు వస్తే నేను వెంటనే వేరే వీడియో చేస్తాను. సో ఈ వీడియోలో మీకు చెప్పాల్సింది, ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికి చేరాలని ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బై బాయ్.